హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ టు బి, సి ఈజ్ టు డి, ఈ ఈజ్ టు ఎఫ్ ఈక్వల్ అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 5:7 అంట. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3a + 5c + 11e అండ్ 3b 5d 11f. ఒకసారి క్వశ్చన్ చూస్తే ఏసిఈ ఫస్ట్ లెటర్స్ ఇవి. సో వీటి రేషియో ఎంత? 5. అంటే 5 అంటే ఏ వాల్యూ, సి వాల్యూ, ఈ వాల్యూ కూడా మనం 5 కింద తీసుకోవాలి. కాబట్టి ఇచ్చిన దాని ప్రకారం చూడండి, మనం ఏం కనుక్కోవాలి? 3a + 5c + 11e ఈజ్ టు 3b + 5d + 11f. అలాగే bdf వాల్యూస్ 7గా తీసుకోవాలి. సో అలా తీసుకుంటే ఇది 5, ఇది 5, ఇది 5 అవుతుంది. 5 కామన్ వచ్చేస్తుంది కదా. 5 ఇంటూ మనకి ఎంత వస్తుంది? 3 + 5 + 11 ఈజ్ టు, ఇందులో బి అన్న, డి అన్న, ఎఫ్ అన్న 7, కాబట్టి 7 కామన్ వచ్చేస్తుంది. కాబట్టి 3 + 5 + 11 ఈ టోటల్ ఎంతైనా కానీ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి రేషియోలో రెండింటినీ క్యాన్సిల్ చేయొచ్చు. సో కాబట్టి ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5:7. అంటే ఏ రేషియో అయితే ఉందో సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 5:7 ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సి ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.